ఈ ఆరాధనలో దేవుని వాక్యము ఎటువంటిది అన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యము ఎటువంటిది? అసలు దేవుని వాక్యం ఈ 66 పుస్తకాల ఈ సారాంశం మన చేతుల్లో ఈ రీతిగా రావడానికి మనం ఎంత ధన్యకరమో, ఎంత ధన్యకరమైన జీవితం మనం జీవించడానికి దేవుడు ఈ 66 పుస్తకాల సారాంశాన్ని మన చేతుల్లో పెట్టారు. దీనికోసం అనేక మంది ప్రాణత్యాగాలు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈ గ్రంథాన్ని ఈ రీతిగా మన చేతుల్లోకి రావడానికి ముందు. అలాంటి దేవుని వాక్యం ఈరోజు చాలామంది జీవితాల్లో వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని పట్ల నిర్లక్ష్యం కలిగి, వాక్యము ప్రకారం జీవించకుండా దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుతున్న వాళ్ళు అనేక మందిలో ఉంటే, ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఎంత గొప్పదో మనకు అర్థమైతే ఆ వాక్యాన్ని ఎవరో మనం నిర్లక్ష్య పెట్టం. చూడండి, దేవుని వాక్యం ఎటువంటిది? 138 కీర్తనలో 138 కీర్తనలో దేవుడు తన నామమైనటువంటి యెహోవా అన్న నామం కంటే వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడు అని రాసుంటుంది. అంటే వాక్యం ఎంత గొప్పదో మీరు చూడండి. 138 రెండవ వచనంలో ఇలా రాయబడి ఉంది: నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆ మాట గమనించండి బాగా. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేస్తావు. నామము ఏ నామము? దేవుడిది యెహోవా. అంటే యెహోవా అన్న నామం కంటే దేవుని వాక్యాన్ని దేవుడు ఏం చేశాడని రాస్తుంది? గొప్ప. అంటే నామం కంటే వాక్యం గొప్ప. నామం గొప్పదే. దేవుని నామం ఎంత గొప్పదంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో 4వ వచనం చూడండి మీరు. తర్వాత నిర్గమకాండం 20 అధ్యాయం 4లో ఏముంటుందంటే, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించేవాడిని దేవుడు నిర్దోషిగా ఎంచడు అని రాసుంటుంది. అంటే దేవుని నామం చాలా గొప్పది. కానీ దేవుడు తన నామం కంటే దేన్ని గొప్ప చేశాడు అంటే, చూడండి, తన నామాన్ని నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు. అలాంటి తన నామం కంటే దేవుడు గొప్ప చేసింది వాక్యం. అలాంటి దేవుని వాక్యం ఎటువంటిది అంటే, హెబ్రీ పత్రిక 4:12, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12లో దేవుని వాక్యం ఎటువంటిదో రాయబడుతూ అది 2 అంచులు గల ఖడ్గమని రాసి ఉంటుంది. చూడండి, హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని, చూసారు ఆ మాట ఎలా ప్రారంభమైంది? దేవుని వాక్యం ఎటువంటిది? దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేది. అంటే దేవుని వాక్యం యొక్క గొప్పతనం చూడండి ఎంత బాగా రాశారు హెబ్రీ గ్రంథకర్త. అంటే దేవుని వాక్యం సజీవం. అంటే దేవుని వాక్యానికి ఏమీ లేదు, అది జీవము కలిగిన మాటలు. అంటే సజీవము అంటే ఆ మాటలు విన్నవాళ్ళు, ఆ మాట ప్రకారం బ్రతికినవాడు సజీవుడు అని చెప్పడం. సజీవమైనది. 2 బలము. అంటే ఆత్మీయంగా ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? బలంగా ఉంటాడు వాక్యం కలిగిన వాడు. తర్వాత 2 అంచులు. మీరు ఒక కత్తి చూసారండి, ఆ కత్తికి పదును ఉంటుంది, వాడిగా ఉంటుంది. కత్తి ఎలాగైతే చెట్టును నరికినప్పుడు మనకి తెగిపోయి పడిపోతుందో, అంటే అంతగా వాడిగా ఉంటుంది వాక్యం. మన హృదయంలోకి, మన తలంపులను శోధించేది వాక్యం. అందుకే దేవుని వాక్యం ఎటువంటిది అంటే నీ లోపలకు దూరిపోద్ది అన్నాడు ఇక్కడ. మూలుగు, చూడండి, ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని వాక్యం నీలోకి తీసుకుంటే అది నీ లోపల ప్రవేశించి నీ తప్పుడు ఆలోచనలు మార్చేస్తుంది, నువ్వు తప్పుడు బ్రతుకును మార్చేస్తుంది, నీ తప్పుడు ఉద్దేశాలను మార్చేస్తుంది. అంటే ఎంత గొప్పదో మీరు చూడండి. అంటే మనం అవకాశం ఇవ్వక ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటారో అది మూలుగు లోపలికి దూరి మన హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు మారిపోద్ది. అంత శక్తి కలిగింది. అందుకే దేవుని వాక్యం ఎటువంటిది అంటే అది దేవుని నామం కంటే గొప్పదే అన్నాడు. 2, ఆ దేవుని వాక్యం ఎటువంటిది అంటే సజీవమైనది,
అది బలమైనది. రెండంచులు గల కత్తికి ఎంత పదునుంటుందో అంతకంటే వాడిగా ఉండే దేవుని వాక్యం. అది హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించి నీకొక మంచి జీవితం ఇస్తుంది. నీ తప్పుడు మార్గం నుంచి తప్పిస్తుంది నిన్ను. అలాంటి దేవుని వాక్యం ఈరోజు 7 రకాలుగా రాశాను ఇక్కడ. 7 అంటే దేవుని వాక్యము అని మాట వస్తూ అది ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో ఎలా పనిచేస్తుందో 7 రకాలుగా ఈరోజు మనం చూద్దాం. కనుక దేవుని వాక్యము మొట్టమొదటిగా అది ఏమిస్తుందని చదువుకున్నాం ఇప్పుడే. సజీవమై అన్నాము. దేవుని వాక్యము సజీవమై అంటే వాక్యము జీవము గలది. అందుకే దీనికి ఏం పేరు పెట్టాడు ఇక్కడ? జీవవాక్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పి 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. అట్టి జనము మధ్యను మీరు చూడండి, ఫిలిప్పి 2:16. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతి అంటే వెలుగు. జ్యోతి అన్న పేరుకి అర్థం ఏంటంటే వెలుగు. ఇప్పుడు లోకంలో బతుకుతున్న క్రైస్తవులు ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకొని తిరుగుతున్నారో అలాంటి దేవుని వాక్యాన్ని పట్టుకొని అలా బ్రతుకుతూ ఉండేవాళ్ళు లోకానికి జ్యోతుల్లా ఉంటారన్నాడు. అంటే వెలుగుగా ఉంటారు. అందుకే లోకములో నీ బ్రతుకును వెలిగించేది దేవుని వాక్యం. లోకములో నీ బ్రతుకును వెలిగించేది దేవుని వాక్యం. లోకములో నీ జీవితాన్ని అనేకులకు చూపించేది ఏది? దేవుని వాక్యమే. ఎంత గొప్పగా బ్రతుకుతుందిరా ఆ చెల్లి, లేదా ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడు ఈ తమ్ముడు, ఈ అన్నయ్య. ఎందుకు? నీ యొక్క వెలుగు ఎలా వెళ్ళింది అంటే నీ ప్రవర్తన ద్వారా. ఆ ప్రవర్తన ఎలా మార్చుకున్నాడు? వాక్యాన్ని బట్టి. అందుకే మత్తయి సువార్త 5:16లో ఉంటుంది. మత్తయి సువార్త 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు మత్తయి సువార్త 5:16లో. అంటే ఎదుటివారి ఎడల వెలుగును ప్రకాశింపజేయాలి. నువ్వు వెలగాలి అంటే నీకు వాక్యం ఉండాలి. వాక్యము లేకుండా నా ప్రవర్తన ఎదుటివాడికి మార్పు ఉండదు. నా ప్రవర్తన మార్చుకోవాలంటే ముందు నాకు వాక్యం తెలియాలి. నేను వాక్య ప్రకారం నడవాలి. అప్పుడు ఎదుటివాడు నన్ను చూసినప్పుడు ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడు రా. లోకముందు నిజంగా లోకస్తులు మనం చూసినప్పుడు మన బ్రతుకు వెలుగుగా ఉండాలి తప్ప చీకటిగా ఉండకూడదు. చీకటి బ్రతుకుని చెప్పుకోకూడదు ఎవరు మన జీవితాలని. అలా మన జీవితాలను వెలిగించేది కనుక దీనికి ఉన్న పేరేంటి? జీవవాక్యం. వాక్యమే. కానీ వాక్యాన్ని ఎలా మాట్లాడారు? లోకమందు జీవవాక్యమును చేత పట్టుకున్నాం మనం. మన చేతుల్లో, ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది కనుక ఇది ఏ వాక్యం అన్నారు? జీవవాక్యం. నీకు జీవాన్ని ఇచ్చేది, ఆ నిత్య జీవానికి నడిపించేది. అపోస్తుల కార్యములు లేదా యోహాను సువార్త 5:39లో, యోహాను సువార్త 5:39లో నన్ను 5:39 బ్రదరు 5:39 యోహాను సువార్త. లేఖనములు ఎందు కరెక్ట్. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు. అంటే లేఖనాల్లో ఏముంది చూసారా? జీవవాక్యం అని ఎందుకన్నామంటే లేఖనాల్లో నిత్య జీవం ఉంది అంటున్నాడు. అంటే ఎవరైతే వాక్యం చదువుతారో, ఎవరైతే వాక్యాన్ని వింటారో, ఎవరైతే వాక్యాన్ని చదివి విని అలా బ్రతుకుతారో అలాంటి వారికి ఏముంది? నిత్య జీవం. అందుకే ఈ వాక్యానికి ఏమని పేరు పెట్టారు? జీవవాక్యం అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68 చూడండి. పేతురు మాట్లాడుతూ పేతురుని అడుగుతున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 6:67లో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అనే 12 మందిని అడుగుగా పేతురు, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు. చూసారా? అంటే యేసు ప్రభు దగ్గర ఏమున్నాయమ్మా? ఆయన మాటల్లోనే నిత్య జీవం ఉందన్నాడు. అంటే ఈ వాక్యం జీవవాక్యం. లోకములో నీ బ్రతుకును వెలిగిస్తుంది, లోకంలో నీ జీవితాన్ని మారుస్తుంది. అనేకులు నిన్ను చూసినప్పుడు ఒక గొప్ప జీవితం జీవించే వ్యక్తిగా నువ్వు కనబడతావు. మరి ముఖ్యంగా లేఖనాల్లో ఏముందంటే నిత్య జీవం ఉంది. ఎవరైతే ఆ లేఖనాలను అనుసరిస్తే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఆ వాక్యంలో జీవం ఉంది కనుక వాక్యాన్ని అనుసరించేవాడు కూడా ఆ నిత్యత్వాన్ని పొందుకుంటాడు. 2, వాక్యం, దేవుని వాక్యం ఎటువంటిది?
సమాధాన వాక్యము, సమాధాన వాక్యము. 2వ కొరింథీ పత్రిక 5:19. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 2వ కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనములో ఈ మాట రాసింది. 2వ కొరింథీ 5:19లో అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ తర్వాత ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏమన్నాడమ్మా? సమాధాన వాక్యం. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. అంటే వాక్యము ఒక వ్యక్తి జీవితంలో ఏమిస్తుంది? సమాధానం. వాక్యం లేకపోతే సమాధానం ఉండదు. ఇప్పుడు నాకు వాక్యం లేదనుకోండి, నాకు ఆయన అంటే పడదని చెప్తాను నేను. ఆయన అంటే నాకు నచ్చదు, ఆవిడంటే అస్సలు పడదు. ఏంటి ఇలా చెప్తున్నాడు అంటే వాక్యం లేదు. దేవుని వాక్యం ఎటువంటిదో నీకు తెలియలేదు. ఆ దేవుని వాక్యం నీలో ఉంటే పడదు, నచ్చదు, కోపం, ఇష్టం లేదు అన్న అభిప్రాయాలు రావు. అవి వచ్చాయి అంటే నీ జీవితంలో వాక్యం లేదని అర్థం. వాక్యం ఉంటే ఆ వాక్యం నీకు సమాధానాన్ని ఇస్తుంది, నీకు సమాధానం కలుగు చేస్తుంది. చూడండి, అందుకే దీనికి పేరు పెట్టాడు. వాక్యంకి ఉన్న పేరు ఏంటంటే రెండోది సమాధాన వాక్యం. అంటే వాక్యంలోనే సమాధానం ఉంది అని అర్థం. సమాధానము కలిగించేది. ఎవరికైతే వాక్యం లేదో ఆ వ్యక్తి ఎవరు కూడా నచ్చదంటాడు, పడదంటాడు, కోపం అంటాడు, మాట్లాడు. వాళ్ళు అటుంటే ఇటుంటాడు, వందనాలు కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. ఏంట్రా ఈ తేడా అంటే, ఎంత సంఘానికి వచ్చి వందనాలు చెప్పకుండా వెళ్ళిపోయాడంటే ఇంకేంటి చెప్పండి. వాళ్ళు అంటుంటారు, ఎందుకమ్మా నీకు చెప్పలేదు అంటే, మేమంటే పడదండి. మరి ఆరాధన చేసేస్తారు, వాక్యం వింటారు, ప్రభు వల్ల తీసేసుకుంటారు. ఇవన్నీ జరిగిపోతుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం లేకుండా నీకు సమాధానం ఎలా వస్తుంది? సమాధానం లేకుండా నువ్వు పరలోకం ఎలా వెళ్ళిపోతావు? ప్రతి ఒక్కరితో భూమి మీద ఏముండాలి? ప్రతి ఒక్కరితో మనకి సమాధానం ఉండాలి. సమాధాన వాక్యం. అందుకే మత్తయి సువార్త ధన్యతల్లో ఏముంటుంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయశుద్ధి గలవారది. సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారు? మత్తయి సువార్త 5:8లో వారు దేవుని కుమారులు. అంటే సమాధానం కలిగించేది ఎవరు? దేవుని పిల్లలు, దేవుని కుమారులు. నువ్వు నేను అనబడాలంటే ఎప్పుడు ఎదుటివాడితో సమాధానం ఉండు, ఎప్పుడు ఎదుటివాడితో సమాధానం కలిగి మాట్లాడుతూ ఉండాలి. అంతేగాని వాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఎవరికైనా, ఏ కుటుంబానికైనా ఎవరైనా ఉంటే వాళ్ళ మధ్య వాక్యం లేదని అర్థం. వాక్యం ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది? సమాధానం ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చాలు అమ్మ. ఏమన్నారు? ఎవరు అనుగ్రహించే సమాధానం ఇది? క్రీస్తు అనుగ్రహించే సమాధానం. అమ్మ, క్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నారా? యోహాను సువార్త 1:14. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఆ వాక్యమే ఎవరో కాదు, ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అందుకే ఈ వాక్యం సమాధాన వాక్యం. వాక్యం సమాధానపరుస్తుంది ఇద్దరిని. వాక్యం ఇద్దరిని దగ్గరికి చేస్తుంది. అంతేగాని వాక్యం ఎప్పుడూ దూరం చేయదు. ఒకవేళ దూరం అయ్యేది నువ్వు చేసుకుంటావు. వాక్యం ఉంటే ఖచ్చితంగా వాక్యం సమాధానపరుస్తుంది. సమాధానము కలిగించేది దేవుని వాక్యమే. సమాధానం కలిగే వ్యక్తుల్లో ఇద్దరి మధ్య ఎవరుంటారు? క్రీస్తు ఉంటాడు. అందుకే క్రీస్తు అనుగ్రహించు సమాధానం అన్నాడు. అంటే క్రీస్తు ప్రభు ఉన్నాడని ఎలా చెప్పగలం? క్రీస్తు ఉన్నాడు అంటే మీ ఇద్దరి మధ్య సమాధానం ఉన్నట్టు. సమాధానం లేదు అంటే మీ మధ్యలో క్రీస్తు ప్రభు లేడు అని అర్థం. కనుక సమాధాన వాక్యము అన్నాడు రెండవది. ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి మనం? సమాధానమే. సమాధానం లేకపోతే అసలు దేవుని పిల్లలమే కాదు. లోకస్తులు కొట్టుకున్నట్టు, లోకస్తులు పగలు ప్రతీకారాలు కలిగి ఉన్నట్టు మనకుంటే ఇంకా వాళ్ళకి నాకు తేడా ఏముంది? వాళ్ళు పగలొస్తే మాట్లాడుకోరు, వాళ్ళు ప్రతీకారాల కోసం మాట్లాడుకోరు, కక్ష ఉంటే మాట్లాడరు, కోపం ఉంటే మాట్లాడరు. ఇలాంటివన్నీ లోకస్తులకు ఉంటాయి. కానీ క్రైస్తవుల మధ్య వాక్యం ఏం చేస్తుందంటే సమాధానపరుస్తుంది. అలాంటి భేదాభిప్రాయాలు, తారతమ్యాలు, హెచ్చుతగ్గులు మీ మధ్య ఉండకూడదు. అలా ఉంటే క్రీస్తు ప్రభు మీలో లేడు. క్రీస్తు ఉంటే మీ మధ్య ఎప్పుడూ సమాధానమే. అందుకే పరిశుద్ధుల సంఘంలోట దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు దేవుడు. ఎప్పుడూ సమాధానమే కోరుకుంటాడు దేవుడు.
82వ కీర్తన చూడండి ఒకసారి కావాలంటే. 82వ కీర్తన ఒక మంచి మాట, సమాధానం గురించి ఒక మాట రాస్తూ, కీర్తనల గ్రంథం 82వ కీర్తన. ఆయన కోరేది ఎల్లప్పుడూ మన జీవితంలో ఏది అంటే సమాధానమే. సమాధానము దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో కోరుకుంటూ, సమాధానం కనుక లేకపోతే మన జీవితంలో క్రీస్తు ప్రభువును మనము లేడు అని చెప్పడం అన్నమాట. ఒకసారి కీర్తన గ్రంథం 120వ కీర్తన, క్షమించండి, 120వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుకుందాం అందరం. 120వ కీర్తన 7వ వచనంలో చూడండి. నేను కోరునది చాలు, ఆ మాట కోసమే, 82 కాదు, అది 120వ కీర్తన 7వ వచనంలో నేను కోరునది సమాధానమే. అంటే నా కానుక కాదా? కాదు, నువ్వు ముందు సమాధానం ఉండి కానుకెయ్యి. సమాధానం లేకుండా దేవునికి పరిచర్య ఏది చేసినా అది దేవుడు అంగీకరించడు. అందుకే సమాధానము వాక్యం. 3 రక్షణ వాక్యం. రక్షణ వాక్యం. ఈ వాక్యం ఎటువంటిదేటమ్మా? వాక్యమే. దేవుని వాక్యము రక్షణ నీకు ఇస్తుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 13:26 సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అపోస్తులు 13:26. అమ్మ ఏమన్నారు వాక్యాన్ని? ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అంటే వాక్యముకి ఏముందంటే రక్షిస్తుంది. వాక్యం నీ ఆత్మను కాపాడుతుంది. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడేది ఏది? వాక్యమే. ఒక వాక్యం లేకుండా ఒక వ్యక్తి ఆత్మ పరలోకానికి వెళ్ళడం అసంభవం. వాక్యం లేకుండా ఒక వ్యక్తి ఆత్మీయతలో ఎదగాలి అనుకోవడం అసంభవం. వాక్యము ద్వారే నేను ఎదగలను, మీరు ఎదగలరు. వాక్యము ద్వారే నా రక్షణ నేను కాపాడుకోగలను. లేదు అంటే నేను కూడా రక్షణ కోల్పోతాను. అందుకే దేవుడు ఏమన్నాడంటే, రక్షణ గురించి హెబ్రీ పత్రికలో ఉంటుంది ఒక మంచి మాట. హెబ్రీ 2:1 ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు. ఎందుకు? రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి అంటే ప్రతి క్రైస్తవుడికి ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యము లేకపోతే, గుర్తుపెట్టుకోండి, వాక్యము లేకపోతే, వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే నువ్వు పొందుకున్న రక్షణ ఏదైతే యేసు ప్రభు ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావో ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తావు. నువ్వు రక్షణలో ఎదగలేవు. అందుకే దేవుడు ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడంటే 2:12 ఉంటుంది. ఫిలిప్పీ 2:12 మీరు పొందుకున్న రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలంటాడు. ఇప్పుడు రక్షణ పొందుకున్న వ్యక్తి భయము వణుకు రెండూ ఉండాలి. ఈ భయము వణుకు రెండూ ఉండాలంటే ఆ వ్యక్తికి దేవుని వాక్యం తెలియాలి. ఎందుకంటే దేవుని వాక్యమే నాకు భయం కలిగిస్తుంది. 119వ కీర్తన 38 ఉంటుంది. 119:38 నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయమును పుట్టించుచున్నది అని ఉంటుంది. అక్కడ నీవిచ్చిన వాక్యం మనుషుల్లో ఏం పుడుతుందమ్మా? భయం. అంటే ఏది చేయాలన్నా భయమే, ఏది చూడాలన్నా భయమే, ఏం చేయాలన్నా తప్పు చూపిస్తుంది. ఆ భయంతో కొంతమంది వాక్యం ప్రకారం నడిచే వాళ్ళు భయం కలుగుతుంది. ఏదైనా పర్వాలేదన్నట్టు విడిచిపెట్టేస్తాడులేండి, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లే. నిజంగా దేవుని వాక్యం తెలిసినవాడు, రక్షణ వాక్యం అని అంగీకరించిన వాడు ఎలా పడితే అలా నడవడు, ఎలా పడితే అలా బ్రతకడు. ఎందుకంటే వాక్యం గద్దిస్తూ ఉంటుంది, భయం వేస్తుంది కొన్నిసార్లు. అందుకే 119:38 చాలా స్పష్టంగా రాస్తాడు, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది అని మాట ఉంటుంది అక్కడ. మరి రక్షణలో ఎదగాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక, ఈ రక్షణ వాక్యం నిర్లక్ష్యం కాకుండా ఆ వాక్యం నిజంగా రక్షిస్తుంది. ఆ రక్షించే వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలి? మొదటి పేతురు 2:3 కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 6 నెలలు పుట్టిన శిశువట 6 నెలల వరకు పాలు తాగాలట. నేను ట్రైనింగ్ ఇస్తాను రేపు పొద్దున్న అంగన్వాడీస్కి. అంగన్వాడీ ట్రైనింగ్ సెలెక్ట్ చేశారు నన్ను.
వాళ్ళ గురించి వాళ్ళకి పిల్లల గురించి చెప్పాలి ఇప్పుడు. 0-3 ఇయర్స్ ఈ 3 సంవత్సరాల పిల్లలు, లేదా 0-6 ఇయర్స్ ఈ 6 సంవత్సరాల పిల్లలు, వాళ్ళలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో నాకు చెప్పమని ట్రైనింగ్ ఇచ్చారు నాకు. 0-3 ఇయర్స్ పిల్లలు మామూలుగా 3 సంవత్సరాల పిల్లల వరకు వాళ్ళకి లక్షణాలు తెలుసుకోవాలి. అలాగే ప్రాముఖ్యంగా ఒక పిల్లవాడు ఎదగాలంటే ముందు ఏం తాగుతాడు? పాలు. అది 6 నెలలు ఖచ్చితంగా ఇవ్వాలటమ్మా. ఎందుకంటే తల్లి పాలలో ఉన్నటువంటి శ్రేష్టత ఇంకా దేనిలో ఉండదు. 6 నెలలు ఖచ్చితంగా పిల్లవాడు పాలు తాగాలి, పాపైనా బాబైనా. అంటే వాళ్ళ ఎదుగుదలకు, వాళ్ళ మెదడు ఎదుగుదలకు చెప్పాడు. మెదడు బాగా పనిచేస్తుందట. మెదడుతో పాటు శారీరక దేహం కూడా లోపల ఉన్నటువంటి అవయవాలని సక్రమంగా పనిచేయాలి అంటే 6 నెలలు తల్లి పాలు తాగాలి అని రాశారు. ఇక్కడ ఒక క్రైస్తవుడు నిత్యము ఎదగాలంటే, రక్షణ విషయంలో ఎదగాలంటే వాక్యం అనే పాలు మనం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం నిన్ను రక్షిస్తుంది, నీ ఆత్మను కాపాడుతుంది. అయితే వాక్యం వినకపోయినా, వాక్యం చదవకపోయినా నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. అందుకే రక్షణలో ఎదుగుటకు మనకేం కావాలి? వాక్యం కావాలి. ఎప్పుడు వాక్యం లేకుండా మన జీవితాలు ఉండకూడదు. ఎప్పుడైనా ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా నేను వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినే అవకాశాలు ఎదురు చూడాలి. వాక్యం వినేటప్పుడు ఇంకా ముందుకు రావాలి, ఇంకా ఎక్కువగా రావాలి. నెంబర్ 4, ఈ వాక్యము ఎటువంటిది? విశ్వాస వాక్యము. అంటే విశ్వాస వాక్యము అంటే వాక్యం అనుసరిస్తే మనకేం కలుగుతుంది? విశ్వాసమే. అమ్మ మాటల చేత రాదు. ఎవరో 2-3 మాటలు చెప్తే విశ్వాసం బలపడదు. మన విశ్వాసం బలంగా ఉండాలంటే ఆ బలానికి కారణం కూడా ఈ టానిక్కే. వ్యక్తి బలంగా ఉండడానికి టానిక్స్ వాడతారు. మా వాడు అన్నం తింటలేదండి అని డాక్టర్ గారికి వెళ్ళి, అన్నం తింటలేదా, ఇగో ఈ టానిక్ వాడండి. ఈ టానిక్ వాడితే మీ పిల్లవాడు బలంగా ఉంటాడు. థ్యాంక్ యూ డాక్టర్ గారు అని చెప్తారు. మరి ఈ టానిక్ వాడితే విశ్వాసంలో బలంగా ఉండాలంటే వాక్యం అనే టానిక్ వాడాలి. ఈ వాక్యం టానిక్ అమ్మా 3 పూట్ల తీసుకోండి అంటారు అక్కడ డాక్టర్. 5 ml తీసుకోండి 3 పూట్ల. 3 పూట్ల తీసుకుంటే బలంగా ఉంటారా? ఖచ్చితంగా మీ అబ్బాయి బలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయంటాం. మరి 3 పూట్ల నువ్వు వాక్యం చదివితే ఎలా ఉంటావో నేను చెప్తాను. 3 పూట్ల వాక్యం చదివితే ఎంత బలంగా ఉంటావో. మనం వాక్యం దగ్గరికి వెళ్ళం కనుక చాలామంది ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు. ఇక్కడ విశ్వాస వాక్యము అంటే నీ విశ్వాసాన్ని బలంగా ఉంచుతుంది. నీ అటు ఇటు తొలగవు. ఎవరెన్ని చెప్పుకున్నా నీ విశ్వాసం బలంగా ఉంటుంది. రోమపత్రిక 10వ అధ్యాయం ఆ విశ్వాస వాక్యం అనే మాట ఇక్కడ కనబడుతుంది మనకి. రోమ 10:8 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని ఉంది అక్కడ. అమ్మ ప్రకటించు విశ్వాస వాక్యం. ఈ వాక్యం ఎటువంటిది? విశ్వాసం కలిగించేది. వాక్యం లేకుండా ఒక వ్యక్తి విశ్వాసాన్ని కొనసాగించలేడు. అంతే కదా. వాక్యం లేకుండా నాకేం తెలుస్తుంది, అన్నీ పాటిస్తాను నేను. వాక్యం తెలియదు అనుకోండి, లోకస్తుడు ఎలా పాటిస్తాడో నేను అలాగే పాటిస్తాను. వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వాళ్ళ విధి విధానాలు అన్నీ చేస్తాను. ఎందుకు? నాకేం తెలీదు, వాక్యం తెలీదు. కానీ వాక్యం తెలిస్తే ఇది ఆచారం, ఇది పాటించకూడదు, ఇది కట్టుబాట్లు, ఇవి ఆచారాలు ఎవరో పితరులు చేసేసారు, నేను చేయకూడదు ఇప్పుడు. ఎందుకు? నాకు వాక్యం తెలుసు. వాక్యం తెలిసిన తర్వాత నువ్వు నీ విశ్వాసంలో ఇంకా బలంగా ఉంటావు. అటు ఇటు చెదిరిపోవు. ఎవరు కూడా నిన్ను పాడు చేయలేడు, ఎవరు కూడా నిన్ను కదిలించలేడు. ఎందుకు? వాక్యము 3 పూట్ల తీసుకున్న టానిక్ ఎంత బలంగా ఉంటుందో, ఈ 3 పూట్ల నువ్వు చదివిన వాక్యానికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటావో అంతగా విశ్వాసంలో బలంగా ఉంటావు. అక్కడ 17వ వచనం చూడండి. 10:17 రోమ. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే వినటం వల్ల ఏం కలుగుతుంది? మన దగ్గరమ్మా మనలో ఏం కలుగుతుంది? విశ్వాసం చూడడం వల్ల రాదు అమ్మ. విశ్వాసం దేనివల్ల రాదు? క్లియర్గా చెప్పాడు. చూడడం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది? మీరందరూ ఇప్పుడు వింటున్నారు అంటే వింటూ వింటూ ఉంటే విశ్వాసం బలపడుతుంది. చూడడం వల్ల విశ్వాసం రాదు. ఎలా చెప్పగలరు బ్రదర్ మీరు అని మీరు అడుగుతారు. ఒకవేళ అడిగితే దానికి సమాధానం ఉంది. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గర దేవుడు నడిపించాడు. ఎర్ర సముద్రం చూశారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేవుడు చేశాడమ్మా, పాయలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన చూశారు. ఆ ఆరిన నేల మీద నడిచారు. మరలా దేవుడిని మర్చిపోలేదు. అంటే కళ్ళారా చూసిన వారికి ఏం రాలేదు? విశ్వాసం చూడడం వల్ల రాదు. అరే బండను కొట్టాడండి మోసే. బండను కొడితే నీళ్ళు వచ్చేసాయి. అమ్మా చూశారు వీళ్ళు.
చూస్తే వాళ్ళకి ఏం కలగలేదు. కలిగితే వాళ్ళెందుకండి అరణ్యంలో రాలిపోతారు? అంటే విశ్వాసం చూడడం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది? వినుట వల్ల వస్తుంది. రాహాబను వేశ్య ఉంది. రాహాబను వేశ్య యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది ఆవిడ. ఈ వేశ్య చాలామంది తన దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. వేశ్య కదా, చాలామంది మగవాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరో తన దగ్గరికి వచ్చిన వారిలో దేవుని వాక్యం చెప్పారు. ఆ మాటలు విన్నదట. రాహాబు వినడం వల్ల విశ్వాసం కలిగింది. చూసారా, తన దగ్గరికి ఎవరో చెప్పలేదు, ఎవరో రాలేదు, కానీ ఎప్పుడైనా దేవుడి మాటలు చెప్పే ఆ మాటలు విన్నది. వినటం వల్ల రాహాబుకి ఏం కలిగింది? అంతేగాని చూడలే. ఇశ్రాయేల్ అలాగైతే అన్నీ చూశారు దేవుడు చేసిన కార్యాలు, కానీ విశ్వాసం లేదు. అందుకే విశ్వాసము వినుట వల్ల మాత్రమే కలుగుతుంది. ఎంతగా వింటావో, ఎంతగా దేవుని వాక్యం వినడానికి ఇష్టపడతారో అటువంటి వారిలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నువ్వు తొట్టిల్లనియ్యదు. ఆ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కృంగిపోయినా, కృషించిపోయినా, బలహీనపడినా, అధైర్యపడినా, ఇబ్బంది కలిగిన, శ్రమలు వచ్చినా, నిందలు కలిగిన, అవమానాలు కలిగిన, ఎన్ని బాధలు వచ్చినా ఆ విశ్వాసం నిన్ను స్థిరంగా ఉంచుతుంది. నెంబర్ 5, వాక్యం ఎటువంటిది? సత్యము. అంటే వాక్యం అంటేనే సత్యం. యోహాను సువార్త 17:17 ఏముంటుంది? నీ వాక్యమే సత్యము అని రాస్తుంది. దేవుని వాక్యమే సత్యం. ఆ వాక్యానికి ఏమని పేరు పెట్టాడు ఇక్కడ? సత్యవాక్యము. దేవుని వాక్యం ఎల్లప్పుడూ సత్యమే, ఎప్పుడు సత్యమే. ఆ వాక్యాన్ని అనుసరించేవాడు కూడా ఎలా బతుకుతాడు? సత్యముగానే ఉంటాడు, అబద్ధాలు ఆడ్డు. అంటే వాక్యం సత్యము కనుక ఆ వాక్యాన్ని బట్టి అడుగులు వేసేవాడు కూడా సత్యమును అనుసరించేవారుగా ఉండాలి. చూడండి, ఎఫెస్సి పత్రిక 1:13. ఎఫెస్సి 1:13. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 1:13లో ఇలా రాయబడి ఉంది. అగో మీరును సత్యవాక్యమును అన్నాడు. అమ్మ ఏ వాక్యం? సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అన్నాడు. అంటే వాక్యం ఎటువంటిది చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. వాక్యం సత్యవాక్యం. వాక్యం ఎల్లప్పుడూ సత్యమైనది. ఆయన వాక్యం సత్యం. ఆయన వాక్య సారాంశం సత్యం. మీరు 119వ కీర్తన, 119వ కీర్తన, 160 చూసినా మీకు వాక్య సారాంశము సత్యము అని రాస్తుంటుంది. ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఎటువంటిది? సత్యం. అలాంటి సత్యవంతులుగా మనం ఉండాలని, ఎల్లప్పుడూ సత్యాన్ని అనుసరించాలని. అబద్ధాలు ఆడేవారు దేవుడికి ఇష్టం ఉండదు. అబద్ధాలు ఆడేవాడు దేవుని పిల్లవాడు కాడు, వాడు సాతాను పిల్లవాడు, లేదా సాతాను కుమారుడు, అపవాది కుమారుడు. అందుకే దేవుని వాక్యం ఎటువంటిది అంటే అది సత్యంలోకి నిన్ను నడిపిస్తుంది. సత్యంలో నిన్ను నడిపిస్తుంది, సత్యంలో నిన్ను స్థిరపరుస్తుంది. మరొక మాట చూస్తారా? 2 కొరింథీ 13వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు ఏమంటాడో చూడండి. 2 కొరింథీ 13వ అధ్యాయం. 2 కొరింథీ 13:8. మేము సత్యమునకు విరోధముగా ఏమియో చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. అమ్మ దేన్ని బట్టి చేస్తాడట ఆయన? సత్యమునకు విరోధంగా ఏది చేయుడట. సత్యము నిమిత్తమే సమస్తము చేస్తాం. ఎందుకు? వాక్యం సత్యమైనది కనుక. ఆయన సుమారుగా 14 పుస్తకాలు రాశాడు. ఆయన చేత దేవుడు రాయించాడు. అలా రాస్తూ రాస్తూ ఎన్నో పత్రికలు రాశారు కదా పౌలు గారమ్మ. ఎన్నో పత్రికలు రాశాడు. సుమారుగా 13-14 పత్రికలు రాశారు. ఇప్పుడు వాక్యం ఎటువంటిది అంటున్నాడు ఆయన? సత్యం. అందుకే సత్యమునకు విరోధముగా అంటే ఏమనుకోవాలంటే వాక్యానికి విరోధంగా ఏది నేను చెయ్యను అని తీర్మానించుకోవాలి మనం కూడా. మీ దగ్గరికి ఎవరైనా స్నేహితులు వస్తారు రేపు పొద్దున్న, ఎవరైనా రావచ్చు, బంధువులు రావచ్చు, స్నేహితులు రావచ్చు, ఎవరైనా వచ్చి వాక్యానికి విరుద్ధంగా మిమ్మల్ని చేయమంటే మీరేమనాలి? ఇలా చెప్పాలి, వాక్యానికి విరుద్ధంగా మేమేది చేయము, దయచేసి మమ్మల్ని క్షమించండి, మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇంకేదైనా చెప్పండి, చేస్తాను, కానీ వాక్యానికి విరుద్ధంగా మీరు చెప్పొద్దు. పౌలు గారు చెప్తున్నాడు అది. ఎందుకు విరుద్ధంగా చెప్పొద్దు? ఈ వాక్యానికి ఉన్న పేరే సత్యవాక్యం. అమ్మా దయచేసి ఆయన కోరుకుంది ఇదే. ఎప్పుడు వాక్యానికి విరుద్ధంగా మనం కూడా చేయొద్దు, మీరు ప్రవర్తించొద్దు. వాక్యం చెప్పిన ప్రకారమే చెయ్యండి. అప్పుడు ఆ వాక్యం నిజంగా మనలో పనిచేస్తుంది, దేవుడు ఆనందపడతాడు. పౌలు గారి మాట స్టేట్మెంట్ చూసారా? సత్యమునకు విరోధంగా ఏది చెయ్యను, సత్యము నిమిత్తమే ఏదైనా చేస్తాను. అది సత్యమైతే చేస్తాను, వాక్యం చెప్తే చేస్తాను, వాక్యం చెప్పలేదా నేను చెయ్యను. అది. నెంబర్ 6 జ్ఞానవాక్యం. ఏంటి ఈ వాక్యం? జ్ఞానవాక్యం. అంటే వ్యక్తిలో జ్ఞానాన్ని కలిగించేది కూడా ఏది? వాక్యమే. ఎన్ని చూడండి, దేవుని వాక్యంలో 1 కాదు 2 కాదండి, దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది. ఈరోజు చాలామందిలో జ్ఞానం లేదు.
అని అంటాడు దేవుడు. ఎందుకు జ్ఞానం లేదు అంటే వాళ్ళు వాక్యం వినరు, వాక్యం చదవరు. ఎంతగా వాక్యాన్ని చదివితే అంతగా నీలో జ్ఞానం పెరుగుతుంది రోజు రోజుకి. కనుక ఈ వాక్యాన్ని జ్ఞానవాక్యం, కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూడండి, చివరిగా 2-3 వచనాలు. మొదటి కొరింథీ 12వ అధ్యాయం, మొదటి కొరింథీ 12వ అధ్యాయం, మొదటి కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. అంటే వాక్యం ఎటువంటిది? జ్ఞానము కలిగిస్తుందమ్మా. నిజంగా ఒక వ్యక్తిలో జ్ఞానము లేకపోవడానికి కారణం వాక్యం లేకపోవడమే. దేవుని జ్ఞానం లేకపోవడం అంటే వాక్యం లేకపోవడమే. కాబట్టి ఈ వాక్యం కొన్న పేరు జ్ఞానవాక్యం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, త్వరగా తెరిచేద్దాం. హోషేయ 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది. హోషేయ 4:6లో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చూసారా? హోషేయ 4:6, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అంటే ఎక్కువ మంది నశించిపోవడానికి, ఆత్మలు నశించిపోవడానికి కారణం ఏంటి? జ్ఞానము లేకపోవడం. ఆ జ్ఞానం ఎందుకు లేదు అంటే వాక్యము జ్ఞానం కలిగిదే. అందుకే ఒకవేళ చదువు వచ్చినా చదువు రాకపోయినా వింటూ ఉండాలి. వచ్చిన వాళ్ళు చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వీరు వింటూ చదువుతూ ఉంటారో మీ జీవితంలో, ఆ వాక్యం నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. అప్పుడు కొంతమంది చూడండి ఏమంటారు, జ్ఞానం లేదురా నీకు అని అడుగుతారు. జనరల్గా మాట్లాడుతుంటారు సింపుల్గా. వాళ్ళకి తెలిసి తెలియని మాటలన్నా, అరే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాం ఎట్రా అంటారు. ఎందుకు లేదు అంటే వాడు వాక్యం విన్నాడు కానీ వాక్యాన్ని విడిచిపెట్టేశాడు. వింటే వాడి జీవితం మార్చుకుంటే, అబ్బా నిజంగా ఆ వ్యక్తిని చూడరా ఎంత జ్ఞానం కలిగి బతుకుతున్నాడో. దేవుని వాక్యం జ్ఞానం ఇస్తుంది మనకి. అది లేకపోవడం వల్ల కొన్నిసార్లు తల్లిదండ్రులైనా మనకు తిడుతుంటారు చూడండి పిల్లల్ని, ఎరా బుద్ధి జ్ఞానం లేనివాడా అంటారు. ఏంటి జ్ఞానం లేడా? లేదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చినా అలా బతకడు, అలా ప్రవర్తించడు. దానివల్ల దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, నా జనులు ఏమన్నాడు ఇక్కడ హోషేయ, జ్ఞానము లేనివారై నశించుచున్నారు అన్నాడు. మీరు కొరింథీ పత్రిక 15:34 చూస్తే ఒక మాట రాస్తుంది అక్కడ. మొదటి కొరింథీ 15:34లో, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అందరికీ అనలేదు. అంటే కొందరిలో ఏముంది? దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని జ్ఞానము కొందరికి లేదు. కొందరే. ఆ కొందరిలో నేను ఉండకూడదు, మీరు ఉండకూడదు. దేవుని జ్ఞానం లేనివాడిగా కాదు, దేవుని జ్ఞానము కలిగిన వాడిగా నేను ఉండాలి. కానీ అందుకే దేవుడు అందరికీ అనలేదు. కొందరిలో ఉంది, కొందరిలో లేదు. ఆ కొందరిలో లేనివాడిగా నువ్వు ఉండకుండా దేవుని జ్ఞానవాక్యము, ఆ జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. ఇక్కడ రాశాడు, దేవుని జ్ఞానం కొందరికి లేదు, కానీ నాకుందా? దేవుని జ్ఞానం కలిగి నేను ప్రవర్తిస్తున్నానా? ఖచ్చితంగా వాక్యం ఉంటే ఆ వాక్యం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, నేను వెలిగిస్తుంది. ఏది మంచో, ఏది చెడ్డదో, ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది మంచో, ఏది క్షేమమో, ఏది ప్రమాదమో తెలియజేస్తుంది. కనుక వాక్యం జ్ఞానం కలిగింది. చివరిగా నమ్మదగిన వాక్యము. వాక్యం ఎటువంటిది? నమ్మదగినది. వాక్యం నమ్మదగినది. మనుషులు నమ్మదగినది కాదు. ఎవరైనా సరే, నేనైనా మీరైనా, వాక్యం మనిషి ఈరోజు ఉండొచ్చు, మారిపోవచ్చు కొంతమంది. కానీ నమ్మదగిన వాక్యం అంటే వాక్యం ఎప్పుడు నమ్మచ్చు మనం. ఇందులో ఇది మనల్ని మోసం చేయదు. మనిషి అయినా నిన్ను మోసం చేస్తాడేమో కానీ, ఒకవేళ స్నేహితుడైనా నిన్ను మోసం చేస్తాడేమో కానీ, భార్యాభర్తలైనా నిన్ను మోసం చేస్తారేమో కానీ, ఒకవేళ దేవుని వాక్యం మోసం చేయదు. ఎందుకంటే అంత గొప్పది దేవుని వాక్యం. ఎటువంటిది? ఈ వాక్యం నమ్మదగినది. ఒక నమ్మదగిన వాక్యం అనుసరించేవాడు కూడా ఎదుటివాడికి ఎలా ఉంటాడు? నమ్మకస్తుడిగా మారుతాడు. ఇప్పుడు నేను నమ్మకంగా ఉండాలి అంటే, సంఘంలో నమ్మకంగా నేను ఉండాలి అంటే, అనేకులకు ముందు వాక్యాన్ని నేను బాగా నమ్మితే, ఆ వాక్యం నాలోకి తీసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, ఆ వాక్యం నన్ను కూడా అనేకులకు నమ్మచ్చండి. ఆయన నమ్మచ్చు, మనం నమ్మచ్చు అన్న భావన ఎప్పుడు కలుగుతుంది? వాక్యము చేత ఆ వ్యక్తి తను తాను మార్చుకుంటూ, సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ ఒక నమ్మకమైన వ్యక్తిగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆ వాక్యం నిన్ను కూడా అనేకులు నమ్మేటట్టుగా చేస్తుంది. చూడండి, 1 తిమోతి చివరిగా ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము, ఎలాంటిది వాక్యం? నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అన్నాడు. వాక్యం నమ్మదగినది. అందుకే ఎవరైతే ఈ వాక్యాన్ని అనుసరిస్తారో ఆ వ్యక్తి నమ్మకం గల వ్యక్తిగా నిన్ను నిలబెడుతుంది. నిన్ను కూడా అనేకులు నమ్ముతారు. కొంతమంది మేము చూడండి, బాబా ఆడా నమ్మకం లేదండి, ఏం నమ్మరా, సంఘానికి వస్తారు కదా అయినా నమ్మకం లేదు అంటే అర్థం ఏంటి? ఎక్కడో లోపం ఉంది. సంఘానికి వచ్చిన వ్యక్తిని కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు అంటే ఆ వ్యక్తి వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు. వాక్యాన్ని అనుసరించి నిజంగా నువ్వు నడిస్తే ఆ వ్యక్తి మీదకి నమ్మకం కలుగుతుంది. ఆయన చెప్తే చేస్తాడండి, ఖచ్చితంగా ఆవిడైతే చేస్తుందండి అని మీకు ఎలా కొంతమందిని అనిపించవచ్చు. ఒకవేళ ఎవరినైనా ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి వాక్యాన్ని బట్టి అడుగులు వేస్తాడు. అందుకే ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బాగా నమ్మి తను బ్రతుకుతూ ఉంటాడో, వాక్యాన్ని కలిగి బ్రతుకుతాడో, ఆ వాక్యం నిన్ను కూడా అనేకుల ముందు నిలబెట్టి నమ్మచ్చు. ఒక నమ్మకమైన వ్యక్తిగా అనేకుల ముందు నిన్ను నిలబెడుతుంది వాక్యం. ఎందుకు? నువ్వు వాక్యాన్ని నమ్మవు గనుక, వాక్యం చెప్పినట్టు నువ్వు బ్రతికావు గనుక అనేకులు నిన్ను నమ్ముతారు. యేసుప్రభు కూడా ఒక రోజున వచ్చి నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని అంటాడు ఒక రోజున. నమ్మకం లేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. పోనీ మనుషులు ఒకవేళ ఏమన్నా, ప్రభు చూస్తున్నప్పుడు, దేవుడు చూస్తున్నప్పుడు నిన్ను నన్ను ఒక నమ్మకమైన వాడిగా ఎంచాలి. ఆ నమ్మకమైన వాడిగా ఎదగాలి అంటే ముందు వాక్యం తెలియాలి, వాక్య ప్రకారం జీవించాలి. కనుక దేవుని వాక్యము ఎటువంటిది అంటే ఆయన నామం కంటే గొప్పది అన్నాను. దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము కంటే చాలా పదునుగా వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది, మంచిదేదో చెప్తుంది. పైగా వాక్యం ఎలా ఉంటుందండి? జీవవాక్యం, సమాధాన వాక్యం, రక్షణ వాక్యం, విశ్వాసవాక్యం, సత్యవాక్యం, జ్ఞానవాక్యం, నమ్మదగిన వాక్యం. ఇలా వాక్యాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు, ఇలా వాక్యం మన జీవితంలో కార్యాలు చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎంత బాగా ఉంటాడో చూడండి, ఎంత అద్భుతమైన జీవితం ఉంటుందో. కనుక దేవుని వాక్యం ఎటువంటిదో తెలుసుకున్నాం. అలాంటి వ్యక్తులుగా మనం మారడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ ప్రభుపేట వందనములు. ప్రార్థన చేసుకుందాం.